నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న అరెస్ట్ అయిన కవితను ఈరోజు ఢిల్లీ తీసుకెళ్లడం జరిగింది. అయితే అక్కడ ఆవిడకు వైద్య పరీక్షల అనంతరం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈవినింగ్ వరకు తీర్పుని రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఈవినింగ్ తీర్పు వెలువరించినట్టు తెలుస్తోంది. అలాగే ఆవిడకు రిమాండ్ విధించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం. మన వీక్షకులకు కూడా నమస్కారం. సో దుర్గా కుమార్ గారు, ఎట్టకేలకు ఇన్ని రోజుల నుంచి అరెస్ట్ అవుతుంది అనుకున్నాము. అసలు అరెస్ట్ అవుతుందా లేదా, బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. సో ఎట్టకేలకైతే ఆవిడని అరెస్ట్ చేసేశారు. కోర్టులో హాజరుపరిస్తే రిమాండ్ విధించారు అని తెలుస్తుంది, మార్చి 28 వరకు. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటారు? ఇప్పటికే కొంతమంది ఆ కేసులో బెయిల్ రాకుండా ఉన్నారు. మరి ఏదైతే ఉందో రిమాండ్ పొడిగించే అవకాశం ఉంటుందంటారా? ఏం జరగబోతుందంటారు? అంటే ఎక్కువ శాతం అయితే ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారమ్మా. ఇది చాలా తీవ్రమైన యాక్టే. ఒక రకంగా ఒక 1.5 year పాటు కూడా బెయిల్ కూడా రానటువంటి సెక్షన్ అని చెప్తున్నారు. ఇది సెక్షన్ 19 ప్రకారం. కాబట్టి ఇందులో ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా అరెస్ట్ అయి ఉన్నారు. గత 10 నెలల పై నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు, తిహార్ జైల్లో. ఆయనకి అంటే మానవతా దృక్పథంతో కూడా వాళ్ళ భార్య క్యాన్సర్తో బాధపడుతున్నారు, అది వాస్తవం. అయినా కూడా ఆయనకి పెరోల్ ఇచ్చారు తప్ప బెయిల్ అనేది రాలా. ఈయన కూడా మరి అదే దీంట్లో అరెస్ట్ అయ్యారు కాబట్టి మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద ఈ కేసు పూర్వపరాలు ఇంతకుముందు సిబిఐ కూడా చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసిన కేసు ఇది. దాదాపు ఒక 100 కోట్ల నగదు చేతులు మారినట్టుగా కూడా ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి ఇది కొంచెం లోతుగానే వెళ్తుంది అనిపిస్తుంది. ఎంత వీళ్ళు బెయిల్ పిటిషన్స్ కోసం ప్రయత్నం చేసినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసే ఆయన దాదాపు 37-38 ముద్దాయి అయినా కూడా, అంతకుముందు వాళ్ళందరికీ బెయిల్ వచ్చినా కూడా 52 రోజుల పాటు ఆయన జైల్లో ఉండాల్సి వచ్చింది. అదేం పెద్ద దీనంత పవర్ఫుల్ సెక్షన్ ఏం కాదు. అట్లా కొన్నిసార్లు అంతకుముందు కనిమొళి అని తమిళనాడు కరుణానిధి గారి అమ్మాయి కూడా కరప్షన్ యాక్ట్లో అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా మంత్సే ఉండాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ కేసు కూడా మనం తక్కువ అంచనా వేయటానికైతే వీల్లేదు. వీళ్ళు ఈడీ వాళ్ళు కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అప్పుడు చాలా కాషియస్గా చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఇన్వాల్వ్ అయింది కవిత గారు, మాజీ ఎంపీ, తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రికి కూతురు. అప్పటికైతే ముఖ్యమంత్రి కూతురుగా ఉన్నప్పుడు కూడా ఆమె స్టేట్మెంట్లు అవి రికార్డ్ చేయడానికి 2-3 సార్లు ఈడీ ఆఫీసర్స్ వచ్చారు. కాబట్టి ఈ సెక్షన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండటం వలన వీళ్ళు సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళినా కూడా, ఇప్పుడు అంతకుముందు సిసోడియాది కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు ఆయన, మరి అయినా కూడా జరగల. ఈమె పాత్ర కూడా చాలా సుదీర్ఘంగా, అంటే ఆ లాబియింగ్ మొదలైనప్పటి నుంచి ఈమె అసోసియేట్ అయినట్టుగా చాలా వాళ్ళకి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి క్లియర్గా. అవి చాలా బలంగానే ఉన్నాయి. కాబట్టి డినై చేయడానికి కూడా వీల్లేదు. ఏ కోర్టు ముందు వెళ్ళినా కూడా ఈడీ వాళ్ళు ఆ ఎవిడెన్సెస్ కనుక ప్రొడ్యూస్ చేసినప్పుడు, టెక్నికల్ ఎవిడెన్సెస్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, ఇంకా కొన్ని ఫిజికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అంతకుముందు వాళ్ళు అప్రూవర్గా మారారు కొంతమంది. ఈ కేసులో 2 అప్రూవర్స్గా మారి ఉన్నారు. ఆ అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్కి వాల్యూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ పాత్ర గురించి కూడా చెప్పుంటారు. కాబట్టి కొంచెం తీవ్రత అయితే ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నా. మరి ఈమె కూడా మరి వ్యూహాత్మకంగా అప్రూవర్గా మారుతుందా ఏంటని కూడా మనం ఇప్పుడే చెప్పలేము. ఒకవేళ కనుక ఈమె కూడా అప్రూవర్గా మారితే ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది బెయిల్ దీని మీద కూడా, అట్లా అనమాట. అంటే ఇది లోక్సభ ఎలక్షన్స్కి ముందు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా సింపతి కోసమే అని కాంగ్రెస్ అంటుంది. ఏం చెప్తారు? ఎంతవరకు నిజం? మనకి బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారు అని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న విమర్శ, అది గత తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ ముందు కూడా వచ్చినప్పుడు వాళ్ళు అసలు నిజానికి ఈవెన్ అరెస్ట్ చేస్తామని ప్రపోజ్ చేసింది, బయట పెట్టిందే బీజేపీ నాయకులు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్పారు, తర్వాత కేంద్ర నాయకులు కూడా చెప్పారు. కానీ
ఇది ఎందువల్ల అనేది మనకు చెప్పలేము. ప్రభుత్వ రాజకీయ ఒత్తిడి వల్ల ఆగిందా, లేకపోతే వాళ్ళ డిపార్ట్మెంటల్గా వాళ్ళు ఇంకా ప్రిపేర్ అవ్వలేదా తెలీదు. కానీ దాని మూలన నష్టపడింది బీజేపీ ఎన్నికల్లో. అసలు యాక్చువల్గా తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేటంత దగ్గరగా ఉంది ఎన్నికల ముందు. కానీ ఎప్పుడైతే ఈ అనుమానం ప్రజల్లో కూడా వచ్చింది, తెలంగాణ ప్రజల్లో కూడా బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి వేసినా ఒకటే కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి వేసినా కూడా ఓటు వేస్ట్ అనే ఉద్దేశం మీదే వాళ్ళు కాంగ్రెస్కి వేశారు. కాంగ్రెస్ అడ్వాంటేజ్ పొందింది. కనీసం రేపు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈ విషయం మీద ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశం మీదే ఈ అరెస్ట్ చేయించిందనేది మాట వినపడుతుంది. వినపడినా కూడా కేసు ఇవాళ నిన్నతో కాదు, గత కొన్ని నెలలుగా ఈ కేసు సాగుతూ వచ్చింది. అరెస్టులు కూడా ఎప్పుడు అయినాయి. రాఘవ అని మన ఒంగోలు ఎంపీ గారు, వైఎస్ఆర్సీపీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. శరత్ చంద్ర రెడ్డి అంటే అతను ఎవరంటే మన విజయసాయి రెడ్డి అల్లుడికి తమ్ముడు. కాబట్టి ఆ రాఘవరెడ్డి అని మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయిని కూడా అరెస్ట్ చేశారు. ఆయన అప్రూవర్గా మారాడు. శరత్ చంద్రారెడ్డి కూడా మారాడు. తర్వాత అతను ఐ థింక్ ఒక నాయర్ అని ఉన్నాడు, అతను కూడా రామచంద్ర నాయర్ ఎవరో, ఆయన ఈమెకి బినామీ అని అతను కూడా అప్రూవర్గా మారాడు. ఇట్లా ఎక్కువ మంది దీంట్లో అప్రూవర్గా మారటం వలన కేసుకు సంబంధించిన డీప్ అంశాలు కూడా ఇవాళ ఈడీకిను ఈ విజిలెన్స్ వాళ్ళకి దొరికినాయి. కాబట్టి కేసు విషయంలో అంత బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయింది అనుకోవటానికి కూడా ఏం వీల్లేదు. ఇప్పుడు అరెస్ట్ చేశారన్నప్పుడు ఇంకా లేదనే కదా, వాళ్ళిద్దరి మధ్యలో అలయన్స్ లేదనే కదా. ఉంటే స్నేహభావం ఉంటే ఇది ఎట్టగొట్ట కేసు వాయిదా వేసేవాళ్ళు కదా. అది ఆరోపణ అప్పుడు వచ్చింది, కానీ నష్టపడింది బీజేపీయే. ఇవాళ మనం ఎందుకు నష్టపడాలి ఎవరో కోసమనే ఇక బీజేపీ తన స్టాండ్ క్లియర్ చేయడం కోసమే క్లారిటీగా ముందుకెళ్తున్నారు ఈ కేసులో. అది యాదృచ్ఛికంగా నిన్న ఇక్కడ అరెస్ట్ అయిన సందర్భంలోనే మోడీ గారు కూడా తెలంగాణ ఎన్నికల కోసం రోడ్ షో చేయడానికి వచ్చున్నారు. అది యాదృచ్ఛికం. ఈ అరెస్ట్కిను దానికి సంబంధం ఉందని కూడా అనుకోవడానికి లేదు. దేని పని అదే. రైట్, థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని. మన వీక్షకులు కూడా నమస్కారం.